తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకి సంబంధించి పనులు చకచకా సాగిపోతున్నాయి. తెలంగాణ మున్సిపాలిటీలో ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిపోయింది. 2996 వార్డుల్లో మ్యాపింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక మున్సిపాలిటీలో 52,43,000 మంది ఓటర్స్ ఉన్నారని ఈసీ లెక్కలు తేల్చింది. నిజామాబాద్ మున్సిపాలిటీలో అత్యధిక ఓటర్స్ ఉన్నారని ఈసీ అధికారులు చెబుతున్నారు. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్స్ లో మున్సిపల్ ఓటర్స్ లో పురుషులు 25 లక్షలు, మహిళలు 26 లక్షలు, ఇతరులు 631 మంది ఉన్నారు. ఇక త్వరలో స్కెడ్యూల్ విడుదలకి ఎస్ఈసీ కసరత్తు చేస్తోంది. మరోవైపు ఈ నెల 16 నుంచి మున్సిపాలిటీస్ లో ప్రచారానికి సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్స్ పై కసరత్తు జరుగుతోంది. రిజర్వేషన్స్ పై బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే ఓ నివేదిక ఇచ్చింది. బీసీలకి 34% పైగా రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీలకి కలిపి 15% పైగా కోటా అమలు చేయనున్నారు. ఈ మేరకు నివేదిక ఇచ్చింది ఈ కమిషన్. పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉన్నట్టు ఆ రిపోర్టులో తేలింది. వార్డులు, చైర్పర్సన్ స్థానాలకి రిజర్వేషన్స్ ఖరారు చేశారు. 1-2 రోజుల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయి. రిజర్వేషన్ల డీటెయిల్స్ అన్ని కూడా పురపాలక శాఖ ఈసీకి పంపనుంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ఎలెందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, రిజర్వేషన్ల డీటెయిల్స్ పురపాలక శాఖ ఈసీకి ఎప్పటి వరకు పంపించే అవకాశం ఉంది? అండ్ ఓటర్ మ్యాపింగ్ ఏ విధంగా జరిగింది? ఈ షిఫ్లింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఈ ప్రాసెస్ గురించి డీటెయిల్ గా చెప్తారా? రైట్, ప్రస్తుతానికి అయితే ఈరోజు 12వ తారీఖు సంబంధించి ఓటర్లకు సంబంధించినటువంటి తుది ఓటర్ల జాబితా అనేది ఎన్నికల సంఘం జిల్లాల వారీగా కలెక్ట్ చేసి ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఆ మున్సిపాలిటీలకు సంబంధించి 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఓటర్లు ఎంతమంది ఉన్నారనే అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో రేపు అంటే 13వ తారీఖు దీనికి సంబంధించి క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ డే అంటే రేపు దీనికి సంబంధించి ఓవరాల్గా ఏదైతే పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ ఎక్కడ జరగాలి, పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయనుంది. ఇవన్నిటి తర్వాత 16వ తారీఖున అంటే వచ్చే శుక్రవారం రోజున పూర్తి స్థాయిలో ఓటర్ కార్డుకి సంబంధించినటువంటి ఫోటోతో కూడినటువంటి ఓటర్ స్లిప్ అన్నీ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అప్పుడు అది తుదిగా అంటే ఫైనల్ ఓటర్ జాబితాగా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే ఎన్నికల కమిషన్ డిక్లేర్ చేస్తుంది. దాని తర్వాత పోలింగ్ స్టేషన్ల వివరాలు కూడా మ్యాపింగ్తో సహా పూర్తి స్థాయిలో అన్నీ కూడా వెబ్సైట్లో అప్లోడ్ అవుతుంది. ఆ సంబంధించినటువంటి ఓటర్లు కూడా అన్ని క్లారిటీగా తమ ఓటు హక్కు ఎక్కడ ఉంటుంది, ఏ పోలింగ్ స్టేషన్లో ఉంటుంది అనే అంశాలకు సంబంధించి కూడా ఉంటుంది. పూర్తిగా 52 లక్షల వరకు కూడా ఓటర్లు ఉన్నట్టుగా మున్సిపాలిటీలలో ఎన్నికల కమిషన్ వచ్చినటువంటి లెక్కల ప్రకారం తెలుస్తుంది. అయితే ఈ ఓటర్ల ప్రక్రియ ఒక పక్కన అయితే మరొక వైపు రిజర్వేషన్ల అంశాలకు సంబంధించి కూడా బీసీ డెడికేషన్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేసింది. ఆ నివేదికను కూడా పరిశీలించిన తర్వాత పురపాలక సంఘం ఇటు ఎన్నికల కమిషన్కి ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాము, మీరు ఎన్నికలకు వెళ్ళొచ్చు అని చెప్పి సంబంధించినటువంటి ఒక క్లారిఫికేషన్ ఇస్తే ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఒక షెడ్యూల్ విడుదల చేసి నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. సో పండుగ తర్వాత ఈ మంత్ ఎండ్లో అంటే 20-25వ తేదీ మధ్యలో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కావచ్చు, నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కూడా ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒకవైపు పార్టీల వారీగా ఎవరికి వారు, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు రీసెంట్గానే కంప్లీట్ అయ్యాయి. అక్కడ ఎలాంటి పార్టీ గుర్తులతో లేకపోయినప్పటికీ కూడా పార్టీల ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది, ఎన్నికల్లో కావచ్చు, ఎన్నికల ఫలితాల్లో కావచ్చు. సో ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీల పరంగా టికెట్లు కేటాయించే అవకాశం పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా మేజర్ రాజకీయ పార్టీలన్నీ కూడా తమ ప్రభావాన్ని చూపేందుకు ఇప్పటికే పబ్లిక్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఈ 16 నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ ప్రభావం చూపుతాము, తప్పకుండా మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు మేమే సంపాదిస్తాము అనేది మిగతా అన్ని పార్టీలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో ఈ 20-25వ తేదీ మధ్యలో నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చి నోటిఫికేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకు కూడా పూర్తి స్థాయిలో మున్సిపాలిటీ ఎన్నికలన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే జిల్లాల వారీగా కలెక్టర్లతో కావచ్చు, మున్సిపల్ కమిషనర్లతో ఇప్పటికే పలుమార్లు మీటింగ్ పెట్టి ఎన్నికల సామాగ్రి కావచ్చు, ఎన్నికలకు సంబంధించినటువంటి విధులు నిర్వహించేటువంటి ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ కావచ్చు, వీటికి సంబంధించిన అన్నింటి అంశాలపైన కూడా ఒక ట్రైనింగ్ సెషన్ అయితే కంప్లీట్ చేసింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తే మాత్రం వెంటనే ఎన్నికలకు వెళ్లేందుకు షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఆ దిశలో భాగంగానే అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ ఎన్నికల సంఘం ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.